అందరికీ జయభీం. నా పేరు బేరా బాలకిషన్. నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల మీద చూపినటువంటి కక్షకు, మాలల మీద చూపినటువంటి ఈర్ష్యకు వ్యతిరేకంగా ఇలా మాల సంఘాల జేఏసీ పనిచేస్తూ ఉందనే మాట మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో మా మాల విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి చర్యలకు నిరసనగా, మాల ఉద్యోగులకు రోస్టర్ విధానం వల్ల జరిగే నష్టాన్ని మరి పూడ్చడానికి పోరాటం చేస్తున్న మాల సంఘాల జేఏసీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకో మరి ఈరోజు మాలల మీద పూర్తిగా కక్ష పెంచుకున్నాడు. మరి మాకు అర్థమవుతా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో మాల సంఘాలన్నీ కూడా మరి దానికి రివెంజ్ గా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ మాకు మాలలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వస్తాడో, ఎక్కడ వివేక్ గారు మాకు అడ్డం వస్తాడో అని చెప్పి తెలివిగా మాల మంత్రులను, మాల ఎమ్మెల్యేలను అందరినీ కూడా దబాయించి బెదిరించి మరి మాల సంఘాలకు పూర్తిగా, మాల సమాజానికి పూర్తి అన్యాయం చేస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. మొన్న 99 జీవో ప్రకారం ఏప్రిల్ 14 అందరూ పండుగ చేసుకుంటాం, దళిత జాతి అంతా కూడా. మరి ఆ రోజు ఏప్రిల్ 14 రోజు మరి దళితులను నిట్ట నిలువున చీల్చి మరి దళితులలో ఉన్నటువంటి తారతమ్యాలను ప్రపంచానికి మరి చూపించి మరి అందరినీ కూడా అణగదొక్కి ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి గ్రూప్ 3లో చేర్చి 26 కులాలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ మాల సమాజం అంతా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఇలా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి. మరి అన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర మా మాల సమాజం అంతా కూడా ఇలా నిరసన జరుపుతా ఉంది ఈ ముఖ్యమంత్రి చర్యకు నిరసనగా. మరి ముఖ్యమంత్రి గారు మరి మీరు ఈ రాష్ట్రంలో ఏమైనా మాలల మీద కక్ష పెంచుకుంటే మరి మీరు పోరాటానికి సిద్ధంగా ఉండాలి, కానీ అనవసరంగా మా మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తే తీవ్ర ప్రతిఘటన ఉంటుందనే మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న మా మాల సంఘాల జేఏసీ అంతా కూడా మొన్న కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో నీట్లో దానికి కూడా సవరించాలని చెప్పి ఒక గౌరవ ఆనరబుల్ కోర్టు ఉత్తర్వులను కూడా చూపించి మరి వాళ్ళకు వీసీ గారు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మా సోదరులు కూడా జేఎన్టీలో ఇవ్వడం జరిగింది. మరి మొన్న వీసీ గారికి ఉస్మానియా యూనివర్సిటీలో మరి మాల సంఘాల జేఏసీ విద్యార్థి జేఏసీ కూడా మరి ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది మంది మాలలతోనే, లక్షలాది మంది విద్యార్థులతోనే, లక్షలాది మంది ఉద్యోగులతోనే ఏదైతే రోస్టర్ విధానం వల్ల మాకు నష్టం జరుగుతూ ఉందో వెంటనే మీరు ముఖ్యమంత్రి గారు ఈసారి కేబినెట్ మీటింగ్ లో చర్చించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నది. మాలల భవిష్యత్తు కోసం ఏ త్యాగాలకైనా మేమంతా సిద్ధంగా ఉంటాం. తప్పకుండా మాల ఉద్యోగుల కోసం, మాల విద్యార్థుల కోసం, యావత్తు మాల సమాజం కోసం తెలంగాణ మాల సమాజం మాల జేఏసీ కృషి చేస్తుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.